जब भगवान श्री राम पधारे हैं, प्राण प्रतिष्ठित हुए हैं, तो मां कौशल्या अत्यंत प्रसन्न होंगी। भगवान सूर्य जिनके वंश में भगवान श्री राम ने जन्म लिया, इस वक्त जो प्रत्यक्ष दर्शन दे रहे हैं, भगवान श्री सूर्य भास्कर की किरणें नवमी के दिन भगवान के मस्तक को चूमेंगी। ऐसी प्रतिष्ठा की गई है इस मंदिर की। आप समझिए कि इस वक्त भगवान शिव नृत्य कर रहे होंगे। मैं इस वक्त जो मन में मेरे भाव आ रहा है कि इस वक्त त्रिलोकी इस वक्त विह्वल नजर आ रही होगी, भावनाओं में नजर आ रही होगी। स्वर्ग लोक में इंद्र इस वक्त मृदंग का वादन कर रहे होंगे, देवता इस वक्त नृत्य कर रहे होंगे। हनुमान लला हनुमंत लाल इस वक्त नाच नाच के श्री राम जय राम जय जय राम जो శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశనకరం నమామి. బాలరాముని 5 ఏళ్ల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటివరకు ఆ కార్యక్రమాన్ని కనులారా వీక్షించాము. 100 ఏళ్ల ఎదురు చూపులు ఫలించాయి. కోట్లాది హిందూ భక్తుల ఆకాంక్షలు నెరవేరాయి. అయోధ్యాపురిలో బాలరాముడు కొలువు తీరాడు. భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేయించేశారు. ఆ అద్భుత ఘట్టం చూసిన భక్తజన హృదయాలు ఉప్పొంగిపోయాయి. 100 ఏళ్ల కల సాకారమైందని భక్తజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ దివ్య మంగళ రూపాన్ని రామ జన్మభూమిలో తిలకించే మహాభాగ్యం కలిగిందని భక్తజనం తన్వయత్వం చెందుతోంది.
రామజన్మభూమిలో శతాబ్దాలుగా రాజ్యమేలిన వివాదాలు సమసిపోయాయి, ఆందోళనలు ఆగిపోయాయి. ఇప్పుడంతా ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక శోభతో ఫరిడవిల్లుతోంది. ఎక్కడ విన్నా రామనామ స్మరణతో ధ్వనిస్తోంది. అదిగో అల్లదిగో అయోధ్య అంటూ భక్తజనం ఉప్పొంగిపోతోంది. సో చూస్తున్నాం, అయోధ్య నగరం అంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతోంది. శంఖారావం ప్రతి నలుదిక్కులా కూడా ధ్వనిస్తోంది. ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ అంటే ప్రాణశక్తి స్థాపన చేయడం జరిగింది. ప్రధాని మోదీ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. హారతులను స్వామివారికి పట్టారు. జనమంతా మురిసేలా, జగమంతా మెరిసేలా అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో వేద మంత్రోచ్చారణల నడుమ భక్తజనం సాక్షిగా బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ మొదట స్వామివారికి పట్టు వస్త్రాలు, అలానే వెండి ఛత్రాన్ని సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం గర్భగుడిలో శంఖనాదం మారుమోగుతూ ఉండగా ఆ బాలరాముని దివ్య మంగుళ రూపం ఒక్కసారిగా సాక్షాత్కారమైంది. అనంతరం ఆ బాలరాముడికి ప్రధాని నరేంద్ర మోదీ తొలి హారతిని సమర్పించారు. అయోధ్య ఆలయంలోని మొదటి అంతస్తులో పట్టాభిరాముడు దర్శనమివ్వడం ఒక విశేషమైతే, దిగువ అంతస్తులో బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శన భాగ్యం కూడా భక్తులకు కలుగుతోంది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. అయోధ్య భవ్య రామ మందిరంలో బాలరాముడు కొలువై ఉన్నాడు. 500 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన భక్తుల కల సాకారమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అత్యంత వైభవోపేతంగా జరిగింది. అయోధ్య నగరం మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభతో ఫరిడవిల్లుతోంది. ఎక్కడ విన్నా కూడా రామనామ స్మరణే మారుమోగుతోంది. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య ప్రజలందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. బాలరాముని విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో ప్రతిధ్వనించిన శంఖనాదం కూడా అయోధ్య మొత్తం కూడా మారుమోగింది. దివ్య మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేశారు. అద్భుత ఘట్టం చూసిన భక్తజన హృదయాలన్నీ కూడా పులకించిపోయాయి. 100 ఏళ్ల కల సాకారమైందని భక్తజనులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ దివ్య మంగళ రూపాన్ని తిలకించేందుకు వారు మహాభాగ్యం కలిగిందని చెప్పి భక్తజనం తన్మయత్వం చెందుతోంది. నీలి మేఘశ్యామునిగా బాల శ్రీరాముడు మనకు అయోధ్యలో దర్శనమిస్తున్నాడు. రామ జన్మభూమిలో శతాబ్దాలుగా ఎదురు చూసినటువంటి భక్తుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. అయోధ్య భవ్య మందిరంలో శ్రీరాముడు బాలరాముడిగా ప్రస్తుతం ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని భక్తులకు ఇక నుంచి దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ పట్టు వస్త్రాలు అలానే వెండి ఛత్రం సమర్పించారు స్వామివారికి. ఆ తర్వాత జరిగిన పూజా కార్యక్రమాలన్నింటిలో ప్రధాని పాల్గొన్నారు. అష్టోత్తర శతనామావళి, ఇలా హారతి కార్యక్రమం, భోగ్ హారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. స్వామివారికి తొలి హారతిని ప్రధాని మోదీయే ఇవ్వటం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. అయోధ్య నగరమంతా కూడా ఎక్కడ విన్నా కూడా రామనామ స్మరణే మారుమోగుతోంది. అదిగో అల్లదిగో అయోధ్య అంటూ భక్తజనం ఉప్పొంగిపోతోంది. రేపటి నుంచి కూడా స్వామివారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, అలానే సాయంత్రం కూడా స్వామివారి దర్శన సమయాలను కూడా ఇప్పటికి ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తున్నాము ఈ అద్భుతమైనటువంటి అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు వేల సంఖ్యలో అక్కడికి భక్తులతో పాటు 7,000 మంది విఐపీలు, ప్రముఖులు, సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా తరలివచ్చారు. ఆ లోపల గర్భగుడిలోకి ప్రధాని మోదీ చేరుకొని స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగమంతా మెరిసేలా అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అభిజిత్ లగ్నంలో
ఎగ్జాక్ట్గా 12:29 నుంచి 12:30 అంటే మొత్తం 84 సెకండ్ల పాటు అభిజిత్ లగ్నం ఉంది. ఆ లగ్నంలోనే బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠను చేయడం జరిగింది. ప్రధాని మోదీ ఆ పూజలో పాల్గొన్నారు.
please, सीढ़ियों की no ओर problem. You आकर come. No, you are not inside. संत This महापुरुष area to this area only. हैं Area. मस्तक नमन किया है। ईशान कोण के में बैठे हुए, आग्नेय कोण में बैठे हुए संत महापुरुषों को अपना मस्तक नमाकर प्रणाम निवेदन किया है। अब जल्दी आई पीछे से आ जाइए। दक्षिण दिशा में बैठे हुए समाज के गणमान्य नागरिकों को प्रधानमंत्री जी अपना अभिवादन प्रस्तुत कर रहे हैं। यहां पर देश की लगभग 150 परंपराओं के संत और सभी विधाओं के श्रेष्ठ पुरुष उपस्थित हैं। स्वस्ति वाचन हरि ओम भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाग्गुंसस्तनु बिर्व्याशे मही देवाहितं जदायुः स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टानेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु सुशान्तिर्भवतु। हमारे ट्रस्ट के ट्रस्टी पूज्य स्वामी गोविंद देव गिरि जी महाराज, उडुपी मठ, पेजावर मठ के मध्वाचार्य विश्व प्रसन्न तीर्थ जी महाराज और अयोध्या निर्मोही अखाड़ा के महंत दिनेन्द्र दास जी महाराज को निवेदन करता हूं, मंच पर पधारें और वस्त्र भेंट कर अपना सम्मान, अपनी कृतज्ञता ज्ञापन करें मंच पर बैठे हुए महानुभावों के प्रति। पूज्य गोविंद देव जी महाराज, माननीय प्रधानमंत्री जी के लिए, विश्व प्रसन्न तीर्थ जी महाराज डॉक्टर मोहन राव भागवत के लिए, महंत दिनेन्द्र दास जी महाराज, माननीय मुख्यमंत्री योगी जी के लिए वस्त्र, मालूम है उनको मालूम है। माननीय प्रधानमंत्री जी को गोविंद देव गिरि जी महाराज वस्त्र भेंट कर अपनी कृतज्ञता, प्रधानमंत्री जी के प्रति अपना सम्मान प्रकट कर रहे हैं। अन्य महानुभाव सम्मानार्थ खड़े हैं। पेजावर स्वामी जी माननीय डॉक्टर मोहन राव जी को, महंत दिनेन्द्र दास जी योगी आदित्यनाथ जी के प्रति,
योगी आदित्यनाथ मैं वीरेंद्र दास जी यही है। వందల ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. కోట్లాది హిందూ భక్తుల ఆకాంక్షలు నెరవేరాయి. అయోధ్యాపురిలో బాలరాముడు కొలువు తీరాడు. భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేంచేశారు. ఆ అద్భుత ఘట్టం చూసిన భక్తజన హృదయాలు పొంగిపోయాయి. వందల ఏళ్ల కల సాకారమైందని భక్తజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. दिल्ली में राम जन्मभूमि के इस पावन प्रसंग पर एक डाक टिकट जारी कर चुके हैं। उत्तर प्रदेश सरकार की ओर से योगी आदित्यनाथ जी महाराज, माननीय मुख्यमंत्री, माननीय प्रधानमंत्री जी और डॉक्टर मोहन राव भागवत को सम्मान में 2 चिन्ह भेंट करेंगे। ये राम जन्मभूमि मंदिर के चांदी के 2 बड़े मॉडल हैं। బాలరాముని దివ్యమంగళ రూపాన్ని రామ జన్మభూమిలో తిలకించే మహాభాగ్యం కలిగిందని భక్తజనం తన్వయత్వం చెందుతోంది. రామ జన్మభూమిలో శతాబ్దాలుగా రాజ్యమేలిన వివాదాలు సమసిపోయాయి. और माननीय प्रधानमंत्री जी ने के बारे में अपनी भावनाएं प्रकट करेंगे। अन्य सभी ट्रस्टीगण वहीं पर उपस्थित है। होने जा रहे हैं जो विश्व में एक इतिहास रचेगा, होने जा रहे हैं चेतना का संचार होने जा रहा है। भगवान श्री कर्तव्य परायण स्वरूप में आज अंतःकरण अत्यंत उल्लास से, समाधान से और कृतज्ञता से भरा हुआ है। हमारा संपूर्ण राष्ट्र और पूरा विश्व भी आज भगवान श्री राम की प्रतिष्ठा से आलोकित होने का पर्व आरंभ हो चुका है। यह केवल एक मंदिर में एक मूर्ति की प्रतिष्ठा नहीं है, यह इस देश की अस्मिता, इस देश का स्वाभिमान और इस देश का आत्मविश्वास, इसकी प्रतीक्षा है। 500 वर्षों की प्रतीक्षा के पश्चात यह संभव हो सका। इसके जो अनेक कारण हैं उनके ऊपर तो आलोक हमारे सारे सम्माननीय अभ्यागत डालेंगे ही। मैं केवल एक काम के लिए यहां पर खड़ा हूं, छोटा सा काम। कारण तो अनेक होते हैं, लेकिन अनेक कारण मिलते मिलते आखिर वे एक विशिष्ट स्तर तक पहुंच जाते हैं और उस स्तर पर कोई महापुरुष हम लोगों को उपलब्ध होता है और उस विभूति के कारण युग परिवर्तित हो जाता है।
प्रकार का परिवर्तन लाने के लिए अपने जीवन को साधना पड़ता है। और इस प्रकार जीवन साधने वाले हमारे इस देश की परंपरा के अनेक महान रत्नों में आज हम लोगों को समय की आवश्यकता, युग की आवश्यकता, सनातन के अंतःकरण की आवश्यकता के रूप